Garuda Express, an international courier service. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇవ్వనుందా? దేశవ్యాప్తంగా జరిగిన దాడుల్లో ఆయన లావాదేవీలు జరిపిన షెల్ కంపెనీల గుట్టు రట్టయిందా? జగన్ తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు పెద్ద నోట్లు రద్దు ప్రకటన తర్వాత 20-30 డొల్ల కంపెనీలు పెట్టించారా? ఈ ప్రశ్నలకు ఈడీ వర్గాలు అవుననే అంటున్నాయి. వీటిపై ఇప్పటికే ఆధారాలు సేకరించిన డైరెక్టరేట్ అతి త్వరలో జగన్కు సమన్లు పంపే అవకాశం ఉందని తెలిపాయి. నవంబర్ 8 తర్వాత జరిపిన ఆర్థిక లావాదేవీల గురించి ఈడీ కోరనుంది. ఏ ఖాతా నుంచి ఏ కంపెనీకి సొమ్ము తరలిందో డాక్యుమెంట్లతో సహా చూపించి ఆయన ప్రశ్నించనున్నారు. ఆయన చెప్పిన దానిపై సంతృప్తి చెందకపోతే కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేసే అవకాశం ఉందని ఈడీ వర్గాలు అంటున్నాయి. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ ₹1,00,00,000 కోట్ల దాకా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. 11 అవినీతి కేసుల్లో జగన్పై కోర్టులో సిబిఐ ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. 16 నెలలు ఆయన జైల్లో కూడా ఉండి వచ్చారు. ఈ 11 కేసుల్లో ఆయన ఏ విధంగా అవినీతికి పాల్పడింది, ఏ కంపెనీలు వైఎస్ వల్ల లబ్ధి పొంది జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది సిబిఐ వెలికితీసింది. ఆయన కోల్కతాలో సూట్ కేసు కంపెనీలు పెట్టినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటి ఆర్థిక లావాదేవీలు ఆన్లైన్లో నడవకపోవటం వల్ల ఎంత నల్లధనం డొల్ల కంపెనీల ద్వారా చట్టబద్ధమైనా తెలిసేది కాదు. అవి ఎవరివో బినామీల పేర్లు తెలిసేవి అంతకంటే కాదు. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత లక్షల కోట్ల రూపాయల నల్లధనం బ్యాంకులకు చేరిపోవటం, బ్యాంకుల కార్యకలాపాలన్నీ ఆన్లైన్లోనే జరుగుతుండటం, నగదు రహిత లావాదేవీలు పుంజుకోవటం, నగదు ఉపసంహరణ, జమకు సంబంధించిన లావాదేవీలపై పరిమితులు, ఎవరెవరు ఏ ఖాతాల్లో ఎంతెంత నగదు డిపాజిట్ చేశారు, డిపాజిట్ చేసిన సొమ్ము ఏ ఖాతాలకు తరలింది, మొత్తం డేటాబేస్ ఇప్పుడు సిద్ధమైపోయింది. దాని ద్వారా నల్ల కుబేర్ల మొత్తం వివరాలు రిజర్వ్ బ్యాంక్, ఆదాయ పన్ను విభాగాల గుప్పిట్లో ఉన్నాయి. ప్రత్యేక నిఘా పర్యవేక్షక వ్యవస్థలు అందించిన సమాచారంతో బ్యాంకు ఖాతాల నుంచి తరలిన సొమ్ము ఏమైందో, దాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టారో కనిపెట్టగలిగాయి. వీటిలో జగన్కు చెందినవని భావిస్తున్న కంపెనీలపైన కూపీ లాగినట్లు సమాచారం. పెద్ద నోట్ల రద్దు గడువు సంపూర్ణంగా ముగియడంతో నల్ల కుబేర్లపై సర్కారు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆర్థిక సంవత్సరం ముగియడంతో 17 రాష్ట్రాల్లో 110 ప్రాంతాల్లోని 500 కంపెనీలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. డొల్ల కంపెనీల గుట్టును చాలా వరకు వెలికితీశారు. వాటిలో జగన్కు చెందిన 20-30 కంపెనీల వివరాలు తెలిసాయని ఈడీ వర్గాలు వివరించాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.